హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కూడా మస్తు ఉంటుంది. ఆల్రెడీ టైటిల్లో చూశారు కదా, మీకోసం ఒక స్పెషల్ పవర్ బ్యాంక్ తెచ్చిన. ఈ వీడియోకి కూడా 3000 లైక్లు దాటిన తర్వాత ఇది చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ పవర్ బ్యాంక్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. అందుకే లైక్ కొట్టడం మర్చిపోకండి. మర్చిపోతారనే మధ్య మధ్యలో గుర్తు చేస్తుంటా. కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మొన్న రీసెంట్గా నేను అన్బాక్స్ చేసిన నాయిస్ వాటెక్స్ ప్లస్ స్మార్ట్ వాచ్ ఉంది కదా, AMOLED డిస్ప్లే ఇంకా బ్లూటూత్ కాలింగ్ది. దీనికి అంటే ఎవరు విన్ అయ్యారో కూడా ఈ వీడియోలో నేను తర్వాత చూపించేస్తాను. కాబట్టి వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లనే నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్గా నిన్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇన్ని రోజులు నేను కొన్ని రోజుల నుంచి పరేషాన్ ఉంటుండే. అంటే కొంతమందికి ఇన్ని వ్యూస్ ఎట్లా వస్తాయని చెప్పేసి ఇవాళ రేపు మొత్తం కచరా కుండి అయిపోయింది. మొత్తం సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అన్నీ మొత్తం కమర్షియల్ అయిపోయినాయి. ఇంతకుముందు అంటే క్రియేటర్స్ పెట్టే వీడియోస్లో క్రియేటివిటీ కనపడొచ్చేది. ఇప్పుడు నేను కూడా ఇందులోకి వచ్చినా అంటే నా టాలెంట్, స్కిల్స్ అవన్నీ చూపిద్దామన్నట్టు ఒక ప్యాషన్ తోటి వచ్చినా, నాకు ఏమేమి తెలుసో అవన్నీ నాలెడ్జ్ మీతో షేర్ చేసి అట్లా పేరు తెచ్చుకుందాం. అందుకే నేను లైక్స్ అడుగుతూ ఉంటాను. అయితే వ్యూస్ ఇంతగానో కొన్ని చెత్త వీడియోలకు ఇన్ని లక్షల వ్యూస్ ఎట్లా వస్తాయని నాకు డౌట్ వచ్చేది. అయితే నాకు నిన్న ఒక కాల్ వచ్చింది, ఒక ఏజెన్సీ నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చి అంటే ఎవరో వాళ్ళు వేరే ఏజెన్సీ వాళ్ళకి నెంబర్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు నాకు కాల్ చేసి ఆయన నాకు అడిగిండు, ఏంటిదంటే సార్ మీరు బాగా స్ట్రగుల్ చేస్తున్నారు కదా, మీకు వ్యూస్ ఎంత చేసినా రావు, మీకు మా సపోర్ట్ ఉండే వరకు రాదు అన్నట్టు వాడు మాట్లాడిండు. అయితే నేను అన్నా, మరి ఏంది మీరెవరనంటే, ఇట్లా మాది ఏజెన్సీ, మీరు మాతోటి కొలాబరేట్ అయ్యి అంటే మీ ఛానల్ మేనేజ్మెంట్ అంతా మేము టేక్ ఓవర్ చేసుకుంటాము, అప్పుడు చూడండి మీ వ్యూస్, అది మీ ఛానల్ని మస్తు డెవలప్ చేస్తామని ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్తుండు. ఈ పర్టికులర్ ఈ ఛానళ్ళని నాకు పేర్లు చెప్పిండు. నేను ఇక్కడైతే పేర్లు చెప్పా. ఆ ఛానళ్ళకు మేము 1.5 year బ్యాక్ మేమే తీసుకొని మొత్తం మేనేజ్ చేస్తున్నాం. అందుకే మీరు చూడండి, ఇంతకుముందు అంత వ్యూస్ రాకపోయేది, ఇప్పుడు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అదంతా మేమే మేనేజ్ చేస్తామంటే నాకు కూడా మస్తు అనిపించింది. అరే ఇదేదో మస్తు ఉంది కదా అని చెప్పేసి. తర్వాత మీ కండిషన్స్ ఏముంటాయంటే వాళ్ళు అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలని చెప్పిండ్రు. ఇంకా వాళ్ళు చెప్పిండ్రు ఫస్ట్ మొత్తం ఆ ఛానల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలట. ఇంకా వాళ్ళు ప్రోడక్ట్స్ ఏదంటే అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పిండ్రు. అంటే మీకు ఏదన్నా మీరు అడగండి, ఈ ఫోన్ కావాలని అడగండి, మీకు ఇచ్చేస్తాం, తర్వాత మేము మళ్ళీ పికప్ చేయించుకుంటాము, అంటే మీకు పర్మనెంట్లీ ఇవ్వము, కానీ ఏది కావాలంటే అది మీరు ఐఫోన్ కానివ్వండి, ఏ ఫ్లాగ్షిప్ ఏదన్నా అడగండి, మీకు టక్కుమని ప్రొవైడ్ చేసేస్తాము. ఇంకా దాన్ని మీరు అన్బాక్సింగ్లు, రివ్యూలు చేసుకోండి. ఇంకా వాళ్ళు చెప్పిన కంటెంటే చేయాలన్నట. అంటే వాళ్ళు ఏ డేట్ రోజు ఏ కంటెంట్, ఏ ప్రోడక్ట్ ఇస్తారు, ఇంకా కంప్లీట్ ఇంకా మన చేతిలో ఏముండదు. మనం వాళ్ళ కింద పనిచేసే స్టాఫ్ లాగా అయిపోతాం. మన ఛానల్ ఓనర్షిప్ పోయినట్టే ఇంకా, అంతే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే. ఆయన అట్లా చెప్తున్నాడు. ఫస్ట్ ఒక 2 years వరకు అయితే ఇన్కమ్ కూడా మేమే మొత్తం మీది మేనేజ్ చేస్తాము. మీ ఇన్కమ్లోంచి 80% మీ ఛానల్ డెవలప్మెంట్కే ఖర్చు పెట్టేస్తాము. మిగిలిన పైసలు వాళ్ళు తీసుకుంటారంట. అంటే మనకి ఏం రాదు, వస్తే ఏదో చిల్లరగా ఇట్లా ఇస్తారు కావచ్చు 20% అట్లా డబ్బులు. అంటే వచ్చేదే ఇప్పుడు ఈ మధ్య నాకు యూట్యూబ్ నుండి 40-50 వేలు, అందులోకెళ్ళి వాళ్ళు 10-20% అంటే 5-10 వేలు కూడా రావు. ఇంకా మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 2 years వరకు మొత్తం మీ ఛానల్ డెవలప్మెంట్కే మేము ఖర్చు పెడతాం, మీ వచ్చే ఇన్కమ్ అంతా దాంట్లోనే పెడతాము అంటున్నారు. ఇంకా చాలా నేను చూశాను, అంటే వేరే కొన్ని యాడ్స్ అవి కూడా చూసిన, ఇన్ని వ్యూస్కి ఇన్ని పైసలు ఇస్తే ఇన్ని వ్యూస్ ఇస్తాము, ఇవి ఇస్తాము అవి ఇస్తాం అని చెప్పేసి మొత్తం ఇట్లా కమర్షియల్ అయిపోయింది మొత్తం. అందుకే ఇంకా వ్యూస్ తోటి సంబంధం లేదు, మీకు ఛానల్ జెన్యూనా కాదా అనేది కంటెంట్ చూసే వరకు తెలిసేలాగా లేదు. ఇవాళ రేపు వ్యూస్ చూస్తే వేస్ట్ అనిపించింది నాకు. నేను అదే కొన్ని మస్తు వ్యూస్ ఉంటే ఏముంటుందో అని వీడియో ఓపెన్ చూస్తే ఆ వీడియో క్వాలిటీ కూడా అసలు వానికి వీడియో కూడా సరిగా తీయడానికి రాదు. వాడి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు మొత్తం వాడు సజెషన్స్ ఇస్తుంటాడు. అసలు యాక్చువల్ వాని వీడియోనే కరెక్ట్ ఉండదు, వాని వాయిస్ రికార్డింగ్ కూడా కరెక్ట్ ఉండదు. అట్లా మొత్తం కచరా ఉండి అయిపోతుంది. రోజుకి ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చేస్తుంది. అంటే ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు. కొంతమంది ఇట్లా ఏజెన్సీలకు, ఇంకా వేరే MCN కంపెనీలకు, వాటికి అంటే వాళ్ళ ఛానల్ హ్యాండ్ ఓవర్ చేసేసి అన్నీ ఫేక్ వ్యూస్ అవన్నీ ఇట్లా నడుస్తుంది అంతా ఆన్లైన్ కంటెంట్ అంతా. అందుకే ఇంకా నేను డిసైడ్ చేసుకున్నాను, మళ్ళీ మా ఇంట్లో కూడా మాట్లాడితే వద్దు, మనం ఇప్పటిదాకా జెన్యూన్ ఉన్నాం, మనకు వచ్చే ఏ వ్యూస్ ఉన్నాయో ఏమున్నాయో అని మన జెన్యూన్ సబ్స్క్రైబర్స్, మన జెన్యూన్ వ్యూస్, మన జెన్యూన్ కంటెంట్. నా వీడియో చూసి అంటే నేను ఫస్ట్ నుంచే డబ్బుల కోసం ఇందులో రాలే కాబట్టి నాకు అది పెద్ద అంత టెన్షన్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఏంటంటే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ నేను బయటికి వెళ్ళి పర్చేస్ చేసి ఇంకా మీకోసం మంచి వీడియోస్ చేయొచ్చని. అట్లనే ఇంకా అన్ని సామాన్లు నేను పెట్టుకొని కూడా ఏం చేయలేను కదా. అందుకే కంపెనీస్ తోటి మాట్లాడుకుంటా ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ వాళ్ళ దగ్గర తీసుకొని
తీసుకొని మన సబ్స్క్రైబర్స్కి ఇద్దామన్నట్టు కంటెంట్ నేను అంటే రోజు వీడియోస్ చేస్తున్నా. మజా వస్తుంది, నాకు ప్యాషన్ కాబట్టి యూట్యూబ్లో డైలీ కొత్త టెక్నాలజీ అంటే యూస్ చేయడము, దాని గురించి తెలుసుకోవడము, ఇంకా పబ్లిక్ తోటి షేర్ చేయడము, మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి చెప్పడం, ఇట్లా అంటే కంటెంట్ క్రియేటింగ్లో మజా వస్తుంది. అదే క్రియేటర్స్ అనే మాటకి అసలు వాల్యూ లేకుండా పోతుంది ఇప్పుడు రాను అంటే ఇంకా మొత్తం కమర్షియలైజ్ అయిపోతుంది. ఇంకోటి నా వీడియోస్లో కూడా నేను కావాల్సుకునే యాడ్స్ లాగా కాకుండా సింపుల్ ఎడిటింగ్ పెడతాను. అంటే సింపుల్ మనము అంటే న్యాచురల్గా నేను ఎట్లుంటానో అట్లా ఉండి ఇచ్చేసేలాగా. కొంతమంది అయితే మొత్తం వీడియోని యాడ్ ఫిలిం లాగా చేస్తున్నారు, అవి ఇవి ఎఫెక్ట్లు కలిపి. ఇంకా యాడ్కి ఇంకా రివ్యూవర్కి తేడా ఏముంటుంది? నాకు అట్లా ఇష్టం ఉండదు. అంటే నేను కూడా వీడియోస్ ఎవరి అన్నా ఏదన్నా ఇప్పుడు అనుకోండి ఒక పెద్ద యారీ క్యామో రెడ్ కెమెరానో ఉంది, అట్లాంటి కెమెరాలు కొనాలంటే ఇట్లా యాడ్ ఫిలింలు చూసుకోవాలంటే నేను కంపెనీయే డైరెక్ట్ యారీ రెడ్ది యాడ్ చూసుకుంటే అయిపోతుంది కదా. అట్లా చూడండి, నేను జెన్యూన్గా ఎవరైనా సింపుల్గా కూర్చొని దానికి అంటే ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఎవరైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళ వీడియోస్ మాత్రమే చూస్తా. ఇది ఇట్లా పెడితే పొగ రావడం, ఇట్లా అంటే మాయమైపోవడం, ఇట్లా అంటే చేతిలో రావడం, అట్లాంటి అవన్నీ ఎఫెక్ట్స్ అంటే అది మొత్తం యాడ్ ఫిలిం అయిపోతుంది. అది రివ్యూ ఎందుకు అవుతుంది? అట్లా నేను చేయను. అందుకే నేను చేయాలంటే ఈజీ, నాకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా అన్ని సాఫ్ట్వేర్లు ఎడిటింగ్లు అవన్నీ ఎఫెక్ట్స్ వేయడం అవన్నీ తెలుసు, ఫ్యూజన్ ఎఫెక్ట్స్ అట్లాంటివి, కానీ నేను అవి యూజ్ చేయను. సింపుల్ క్లీన్ డీసెంట్ మన దగ్గరకు వచ్చిన వ్యూవర్కి ఏం కావాలో అది మొత్తం మ్యాటర్ వాడికి బుర్రలోకి ఎక్కాలి, అంతే మన టార్గెట్. అయితే నిన్న మొత్తం ఫోన్లో దగ్గర ఒక 25-30 మినిట్స్ వాడు మొత్తం నా బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేసిండు. అంటే వాళ్ళ దాంట్లో జాయిన్ అయిపో అని చెప్పేసి వాళ్ళ ఏజెన్సీలో, అంటే వాళ్ళే టేక్ ఓవర్ చేసుకొని నా ఛానల్ని మొత్తం వాళ్ళే మేనేజ్ చేస్తారంటే నేను తర్వాత ఆలోచించి చెప్తా అని చెప్పిన. వాడు మళ్ళీ 2-3 రోజులలో మళ్ళీ కాల్ చేస్తాడు కావచ్చు, ఇంకా లైట్ తీసుకోమని చెప్తాం. మేము ఇట్లానే ఖుషి ఉన్నాం, మా సబ్స్క్రైబర్స్ మా వ్యూవర్స్ కూడా ఫుల్ హ్యాపీ ఉన్నారు. నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు, నాకు వ్యూస్ ఎక్కువ రాకపోయినా పర్వాలేదు, లైక్స్ వస్తే చాలని నేను వానికి క్లారిటీగా చెప్పేస్తా. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా మంచి ఇంట్రెస్టింగ్ పవర్ బ్యాంక్ మీకోసం అని చెప్పేసి అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. లైక్ కొట్టేయండి, ఎందుకంటే 3000 లైక్లు దాటిన తర్వాత అది చాలా మంచి పవర్ బ్యాంక్. మన సబ్స్క్రైబర్స్లో ఎవరికొకరికి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తా. ఇది ఫ్రెండ్స్, నేను మీకోసం ఈరోజు తీసుకొచ్చిన వైర్లెస్ పవర్ బ్యాంక్ రెగెర్ బ్రాండ్ది. ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ బ్రాండింగ్ ఇంకా ఐఫోన్ తోటి కంపారిజన్లో మీకు దాని సైజ్ కూడా ఇక్కడ తెలిసిపోతుంది. 10,000 mAh కెపాసిటీ, మ్యాగ్ఫిక్స్ M1 మ్యాగ్నెటిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్. ఈ వీడియోకి కూడా ఎప్పటిలాగానే 3000 లైక్స్ వచ్చినాయి అనుకోండి. ఇది మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. ఇక్కడ దాని పిక్చర్స్ అవి చూడొచ్చు. ఇంకా ఇది కెపాసిటీ వచ్చేసి బ్యాటరీది, దీన్ని 10,000 mAh 3.85 వోల్ట్ 38.5 వాట్ అవర్ బ్యాటరీస్ ఉన్నాయి ఇందులో. USB-C ఇన్పుట్లో 5 వోల్ట్ 3 amps 9 వోల్ట్ 2 amps తోటి మీరు ఛార్జ్ చేయొచ్చు. అవుట్పుట్ వచ్చేసి ఇందులో సూపర్ ఫాస్ట్ 20 వాట్ PD అవుట్పుట్ ఒకటి ఉంది. ఇంకా 10 వాట్ మ్యాగ్నెటిక్ షీ ఎనేబుల్డ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. షీ అంటే మీకు QI అని రాసి ఉంటుంది కదా, ప్రొనౌన్సియేషన్ అట్లనే ఉంటుంది. అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా మీకు అది ఫోన్కి పెట్టి కూడా మీకు డెమో చూపించేస్తాను. ఎందుకంటే వైర్లెస్ ఛార్జర్ అంటే ఇంకా ఊకే వైర్ పెట్టే పని ఉండదు కదా. ఇది రెగెర్ బ్రాండింగ్ అది చూడొచ్చు, బాగుంది బిల్ట్ క్వాలిటీ, అది చేతిలో పట్టుకుంటే ఫీల్ అది కూడా బాగానే ఉంది. 250 grams అట్లా వెయిట్ ఉంటుంది. రెగెర్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇక్కడ మ్యాట్ ఫినిష్ ఉండేసి హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసింది. 10,000 mAh అని ఇక్కడ రాసేసి పోర్ట్స్ అంటే USB టైప్ ఏ పోర్ట్ ఉంది, ఇంకా టైప్ C ఇన్ అవుట్ పోర్ట్, ఒకటి బటన్ ఉంది మీ LED స్టేటస్ చెక్ చేసుకోవడానికి, ఛార్జింగ్కి ఇక్కడ LEDs అవి ఉన్నాయి. ఇంకా బాటంలో ఇంకో సైడ్ ఏం లేదు, జస్ట్ బ్యాక్ సైడ్ మీకు దాని ఛార్జింగ్ ప్యాడ్ చూడొచ్చు, వైర్లెస్ ఛార్జింగ్. ఇది మ్యాగ్నెటిక్ అన్నారు కానీ నేను ఫోన్కి కూడా పెట్టి చూపిస్తాను. కంఫర్టబుల్ ఉంది, ఆల్మోస్ట్ నియర్లీ మన పెద్ద సైజు 6 inches డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్లో అదే విడుతుంది. ఇట్లా నేను నా ఫోన్కి పెట్టి కూడా మీకు చూపిస్తాను. ఇట్లా బ్యాక్ సైడ్ మీరు అటాచ్ చేస్తే ఇమీడియట్ వైర్లెస్ ఛార్జింగ్ స్టార్ట్ అయిపోతుంది 10 watts తోటి. కానీ వాళ్ళు అన్నంత పవర్ఫుల్ ఏం లేదు మ్యాగ్నెట్, అంటే మీరు పట్టుకోవాల్సిందే, వదిలిపెడితే కింద పడిపోతుంది. ఇట్లా అంటే గట్టిగా పట్టుకుంటుందేమో అనుకున్నా కానీ అంత గట్టిగా ఏం పట్టట్లేదు, కానీ ఛార్జింగ్ అది బాగానే అవుతుంది. ఇంకా పవర్ బ్యాంక్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికో ఒకరికి ఇది ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు లాస్ట్ టైం నేను స్మార్ట్ వాచ్ చెప్పాను కదా, ఆ విన్నర్ని ఇప్పుడు పిక్ చేసేద్దాం మనం. ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా నేను నాయిస్ వాటెక్స్ ప్లస్ అమోలెడ్ స్మార్ట్ వాచ్ ఉంది కదా అన్బాక్సింగ్ చేసింది. అందులో నేను ఎవరికన్నా ఇస్తా అన్నాను కదా మన సబ్స్క్రైబర్స్లో, అయితే 6 నేను ర్యాండమ్గా పిక్ చేసిన పేర్లు ఒకసారి మీకు చూపించేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ప్రణయ్ కుమార్ 0101, ఇంకా తాటి వెంకటేష్, ఇంకా మధు YT తెలుగు, ఇంకా M వెంకటేష్ 2462, ఆనంద్ బాబు 8520, క్రేజీ బాయ్స్ 3700. ఈ 6 పిక్ చేసిన. ఇప్పుడు ఈ 6లో ఎవరు లక్కీ విన్నరో, ఆ వాటెక్స్ ప్లస్ స్మార్ట్ వాచ్ ఎవరు గెలుచుకుంటారు అనేది ఇక్కడ ఎప్పట్లాగానే ఇవి అన్నీ సమానంగా కట్ చేసి నేను ఇక్కడ ఇందులో వేసి పిక్ చేస్తాను. ఇంకా వాళ్ళు 10 daysలో నాకు మెయిల్ పైన కాంటాక్ట్ చేసి వాళ్ళ
అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి నాకు వాళ్ళ వీడియో క్లిప్ కూడా పంపించేసి అవన్నీ, ఎందుకంటే ప్రూఫ్ కోసం మీకు చూపించాలి కదా ఎవరికి ఇచ్చాను అనేది, అవన్నీ పంపించేసిన తర్వాత నేను వాళ్ళకు ఇది స్మార్ట్ వాచ్ కొరియర్ చేసేస్తా. ఇట్లా అంటే క్లారిటీగా మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి అన్నీ సమానంగా కట్ చేసేసాను. ఫోల్డింగ్ కూడా అన్నీ ఒకటేసారి చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ డిఫరెన్స్ ఏమి ఉండొద్దు, అన్నీ సేమ్ ఉండాలని చెప్పేసి. అంటే ఇట్లా ఈక్వల్గా ఉంటే ఏంటంటే అందులో ఏది అనేది ఇంకా కష్టం కదా గుర్తుపట్టడం. 6 మెంబర్స్ని. ఇంకో రీసెంట్లీ నేను మొన్న ఒకటి ఐఎం ఇన్ ఇయర్ మానిటర్స్ ఇస్తా అన్నాను కదా, ఆ విన్నర్ ఇంకా కాంటాక్ట్ కాలేదు. ఇంకో 3 days టైం ఉంది. ఒకవేళ 3 daysలో కాలేదనుకోండి, అది మళ్ళీ మిగిలిన 5 మెంబర్స్లో మళ్ళీ ఎవరినన్నా ఒకరిని పిక్ చేసి చెప్తాను. ఇట్లా వాళ్ళు 10 days లోపల కాంటాక్ట్ చేయకపోతే నెక్స్ట్ నెంబర్కి ఇస్తూనే ఉంటాను ఛాన్స్, ఎందుకంటే ఎవరికొకరికి ఇచ్చేయాలి కదా. ఇప్పుడు ఇంకా ఈ 6గురిలో మన ఈ వాచ్ ఎవరికి దొరుకుతుందో చూద్దాం. ఇది ఈజీ, ఇంకా బెస్ట్ మెథడ్, ఏమి కన్ఫ్యూజన్ లేకుండా ఇందులో 6గురిలో ఇది పిక్ చేశాను. ప్రణయ్ కుమార్ 0101 ఈయన ఆయన పెట్టిన కమెంట్కే రిప్లై ఇవ్వాలి, మళ్ళీ నాకు మెయిల్ పైన కాంటాక్ట్ చేసి అడ్రస్ షేర్ చేస్తే నేను ఈయనకి పంపిస్తాను. 10 days లోపల ఒకవేళ ఈయన కాంటాక్ట్ చేయలేదనుకోండి, రిమైనింగ్ 5లోకి వెళ్ళి మళ్ళీ పిక్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, 10,000 mAhది రెగ్యులర్ బ్రాండ్ వైర్లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ది అన్బాక్సింగ్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. నేను టెస్టింగ్ అంతా చేశాను కదా నిన్నటి నుంచి, ఓకేనే ఉంది. స్లీక్ ఉండేసి, స్టైలిష్ ఉంది, కలర్ కూడా సింపుల్ క్లీన్ బ్లాక్ ఉండేసి, మ్యాట్ ఫినిష్ ఉంది, నాన్ స్లిప్పరీ ఉంది, ఇంకా కాంపాక్ట్ ఉండి ఈజీ టు క్యారీ ఉంది. ఎవ్రీథింగ్ బాగానే ఉంది. 20 watt PD ఛార్జింగ్, మీకు కేబుల్ పెట్టేసి ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా 10 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది కదా. ఇట్లా జస్ట్ ఇట్లా మీరు పెట్టంగానే ఛార్జింగ్ అది అంతా ఫాస్ట్గా అక్యురేట్గానే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అన్నంత పవర్ లేదు, మ్యాగ్నెటిక్ పవర్. ఇట్లా లేకపోతే వదిలిపెట్టేస్తుంది. ఉంది మ్యాగ్నెటిక్ పవర్ కానీ లైట్గా ఉంది, మీరు దాన్ని నమ్మొద్దు. ఇట్లా అంటే పడిపోతుంది. జస్ట్ ఇట్లా పెట్టి ఇంకా చేతితో పట్టుకోవాల్సిందే. కాకపోతే ఛార్జింగ్ అది పర్ఫెక్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ బిల్డ్ క్వాలిటీ వైజ్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ వైజ్ ఓకేనే ఉంది. దీని కాస్ట్ 1999 రూపీస్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. లైక్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే 3000 లైక్లు దాటిన తర్వాత ఇది మన సబ్స్క్రైబర్స్లో ఎవరికొకరికి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. అందాక నా దగ్గర ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇది కూడా 10 daysలో ఈ వాచ్ విన్నర్ కాంటాక్ట్ చేయకపోతే రిమైనింగ్ మళ్ళీ 5 members ఉన్నారు కదా, అందులో మళ్ళీ పిక్ చేసి మళ్ళీ ఏదైనా వీడియోలో చూపించేస్తాను. 10 days టైం ఇస్తాను నేను. ప్రీవియస్లో TWS ఇయర్ బడ్స్ ఒకళ్ళు నేను సెలెక్ట్ చేశాను కదా, వాళ్ళు ఇంకా కాంటాక్ట్ చేయలేదు. ఇంకో 2-3 days చూసేసి మళ్ళీ పిక్ చేసి చెప్తాను. ఇట్లా మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు నేను ఎవరికి ఇచ్చేది మీకు తెలుస్తుంది. మీరు అవన్నీ చూడకుండానే కామెంట్ వేయడం అది యాక్చువల్గా కరెక్ట్ పద్ధతి కాదు. మీరు లైక్స్ రీచ్ అయినాయా లేదా నేను అనుకున్నాయి అది చెక్ చేసుకోండి. ఇంకా నేను నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటానండి, మరి రేపు ఇంకో ఫ్రెష్ వీడియోలో కొత్త ప్రోడక్ట్ తోటి కలుస్తా. బాయ్.